ఓకే, ఇది థర్డ్ పార్ట్. షేప్ ఆఫ్ సెల్. ఇక్కడ వరకు మనం పార్ట్ 2లో కంప్లీట్ చేసుకున్నాము. ఇది థర్డ్ పార్ట్, షేప్ ఆఫ్ సెల్స్. రిగార్డింగ్ టు ఫిగర్ 1.3 here. How do you define the shape of amoeba in the figure? ఇక్కడ అమీబా ఉంది కదా, అది మనకి ఇది ఇప్పుడు మనం ఇలా ఉంటే స్క్వేర్ చెప్తాము, ఇలా ఉంటే సర్కిల్ చెప్తాం. అలా దీన్ని ఏం షేప్ అని మనం ఫిగర్ అవుట్ చేస్తాం. యూ మే సే దట్ ద షేప్ అపియర్స్ ఇర్రెగ్యులర్, రైట్? ఇది రెగ్యులర్గా ఒక షేప్లో లేదు, ఇర్రెగ్యులర్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అమీబా హ్యాస్ నో డెఫినెట్ షేప్. అమీబాకి ఒక డెఫినెట్ షేప్ అంటూ ఉండదు. అన్లైక్ అదర్ ఆర్గానిజమ్స్, వేరే ఆర్గానిజమ్స్కి అయితే ఒక డెఫినెట్ షేప్ ఉంటుంది, అమీబాకి ఒక డెఫినెట్ షేప్ ఉండదు. ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఇట్స్ షేప్. అది దాని షేప్ని చేంజ్ చేసుకుంటూనే ఉంటుంది. అబ్జర్వ్ ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ది వేరియింగ్ లెన్స్ ప్రొట్రూడింగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ బాడీ. సి హియర్ చూడండి, ఇలా డిఫరెంట్ లెన్స్లో ఉన్నాయి కదా, దీని గురించి చెప్తున్నారు. అవుట్ ఆఫ్ దిస్ బాడీ, దిస్ ఆర్ కాల్డ్ ది సూడోపోడియా. వీటిని సూడోపోడియా అంటాం. ఇక్కడ బయట వచ్చింది కదా ఇలా, వీటిని సూడోపోడియాస్ అని అంటాం. సూడోపోడియా కదా, సూడో అంటే ఫాల్స్ అని, పోడియా అంటే ఫీట్ అంటే తెలుసు కదా మనకి, అడుగు అంటాక అది ఫాల్స్ ఫీట్ అని. సూడోపోడియా అంటే ఫాల్స్ ఫీట్. యాజ్ యూ లెర్న్ ఇన్ క్లాస్ 7th, these projections appear and disappear as amoeba moves or feeds. ఈ అమీబా కదులుతూ ఉంది అంటే, ఇప్పుడు ఇది ఇలా ముందరకు రావాలనుకో, ఇది ఇంకా ఇలా ముందరకు వస్తుంది, మళ్ళీ డిసపియర్ అయిపోతుంది. ఒకవేళ ఇది ఇలా వెళ్ళాలి అనుకున్నది అనుకో, ఇక్కడ ఇలా ముందరకు వస్తుంది, ఇది వెనక్కి ఉంటుంది, ఇలా. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట. వాట్ అడ్వాంటేజెస్ డస్ అమీబా డిరైవ్ బై చేంజింగ్ షేప్స్? దాన్ని షేప్స్ చేంజ్ చేసుకోవడం వల్ల అడ్వాంటేజ్ అయితే ఏంది అని అడుగుతున్నారు. అది ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ వెళ్ళచ్చు, ఒకే సైడ్ అనట్లేదు. ఈస్ట్ కావాలన్నా వెస్ట్ కావాలన్నా ఏ డైరెక్షన్లో అయినా ఆ సైడ్కి తన బాడీని ఒక ఫీట్లా ఇలా సూడోపోడియా ఇలా చేసుకొని మూవ్ అవ్వాలి. ద చేంజ్ ఇన్ షేప్ ఈస్ డ్యూ టు ఫార్మేషన్ ఆఫ్ సూడోపోడియా. మనం చెప్పుకున్నాంగా ఇందాక, విచ్ ఫెసిలిటేట్స్ మూమెంట్ అండ్ హెల్ప్ ఇన్ క్యాప్చరింగ్ ఫుడ్. ఇది అది మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమీబా ఉందనుకోండి, దానికి ఇక్కడ ఫుడ్ ఉంది. ఇప్పుడు దానికి ఫీట్ ఇక్కడ ఉందనుకో, అది చూడలేదు, ఇట్లా ముందరికి ఉందంటే, ఇప్పుడు ఫుడ్ ఇక్కడ ఉంది అంటే అది ఇక్కడ ఇలా తన బాడీని ఒక సూడోపోడియా ఇలా ఫామ్ చేసుకొని ఇలా డిసపియర్ అయ్యి దీని దగ్గరికి వెళ్ళి ఇది తీసుకోవచ్చు. ఒకవేళ లేదు ఇక్కడ ఫుడ్ ఉంది అనుకుంటే, ఇలా మూవ్ అవ్వకుండా ఇలా మూవ్ అయ్యి ఇలా మూమెంట్ తీసుకొని ఈ ఫుడ్ని క్యాప్చర్ చేసుకోవచ్చు, రైట్? అది ఏ వైట్ బ్లడ్ సెల్స్, డబ్ల్యూబీసీ అంటాం కదా. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్ అనమాట. ఇన్ హ్యూమన్ బ్లడ్ ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింగిల్ సెల్. మన బాడీలో ఉండే వైట్ సెల్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్. దేనికి? సింగిల్ సెల్కి. అమీబా సింగిల్ సెల్, పారామీషియం సింగిల్ సెల్. ద డబ్ల్యూబీసీ ఇన్ అవర్ హ్యూమన్ బాడీ ఈజ్ ఆల్సో సింగిల్ సెల్ అనమాట.
విచ్ కెన్ చేంజ్ ఇట్స్ షేప్. అమీబా ఎలా అయితే దాని షేప్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుందో అలాగే డబ్ల్యూబీసీ కూడా తన షేప్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. బట్ వైల్ డబ్ల్యూబీసీ ఈజ్ ఏ సెల్, అమీబా ఈజ్ ఏ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆర్గానిజం. బట్ డిఫరెన్స్ ఏంటి అంటే డబ్ల్యూబీసీ అనేది జస్ట్ ఒక సెల్ అంతే, కానీ అమీబా అనేది ఒక ఆర్గానిజం. అందులో ఒక సెల్ కలిగి ఉంటుంది, ఒకే సెల్ కలిగిన ఆర్గానిజం. ఒక సెల్ ఉంది చూసారా, ఆ ఒక్క సెల్ అనేది డబ్ల్యూబీసీ. మన బాడీలో ఒక సెల్ డబ్ల్యూబీసీ విచ్ హ్యావ్ movement like amoeba with indefinite shape. Amoeba is a full-fledged organism capable of independent existence. అమీబా అనేది దేని మీద డిపెండ్ అవ్వదు, ఆ ఒక్క సెల్తోనే దాని లైఫ్ అది లీడ్ చేస్తుంది అనమాట. వాట్ షేప్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ ఇన్ ది ఆర్గానిజమ్స్ విత్ మిలియన్స్ ఆఫ్ సెల్స్? మా ఆర్గానిజంలో మిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయని మనకు తెలుసు కదా. అవి సెల్స్ ఏ షేప్స్లో ఉంటాయి? ఫిగర్ 1.4 ABC చూద్దాం. ABC ఇది రెడ్ బ్లడ్ సెల్స్, స్పెరికల్ రెడ్ బ్లడ్ సెల్స్, స్పెరికల్ షేప్ అనమాట. మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్ అనేది హ్యూమన్స్లో రెడ్ బ్లడ్ సెల్స్ ఏ షేప్లో ఉంటుంది అంటే స్పెరికల్ షేప్లో ఉంటుంది, ఓకే. సెకండ్ వన్ వచ్చి ఇది మస్క్యులర్ సెల్స్ అనమాట. స్పెండిల్ షేప్డ్ మజిల్ సెల్స్, స్పెండిల్ షేప్. ఈ షేప్ని స్పెండిల్ అని అంటాం అనమాట. స్పెండిల్ షేప్ మజిల్ సెల్స్. తర్వాత థర్డ్ లాంగ్ బ్రాంచెడ్, ఇది నర్వ్ సెల్స్, మనకు తెలుసు కదా నర్వ్స్. ఇలా ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది చూడండి మనకి, అది నర్వ్స్ అనమాట. నర్వ్ సెల్స్ ఇలా ఉంటుంది షేప్. ఇక్కడ చూద్దాం. షో డిఫరెంట్ సెల్స్ సచ్ యాజ్ బ్లడ్, మజిల్ అండ్ నర్వ్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. ద డిఫరెంట్ షేప్స్ ఆర్ రిలేటెడ్ టు దేర్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఇవన్నీ డిఫరెంట్ షేప్స్లో ఎందుకు ఉన్నాయి అంటే, ఒకే షేప్లో ఉండొచ్చు కదా, అన్నీ డిఫరెంట్ షేప్లో ఎందుకు ఉన్నాయి అంటే వాటి ఫంక్షన్స్ని బేస్ చేసుకొని, మనం ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నాం, వాటి ఫంక్షన్స్ని బేస్ చేసుకొని అవి డిఫరెంట్ షేప్స్ కలిగి ఉంటాయి అన్నమాట. Some cells are round, spherical and enlarged. Some cells are long and pointed at both ends. They exhibit a spindle shape. Some are spherical, some are spindles, some are branched like this. Some cells are branched like the nerve cells or a neuron. దీని న్యూరాన్ అని కూడా అంటాం. The nerve cells receives and transfer messages. ఈ నర్వ్ సెల్స్ అనేది వీటి ఫంక్షన్ ఏంటి అంటే మెసేజెస్ని ఇవి రిసీవ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒక అగ్గి ఉంది అనుకున్నాం, అగ్గి నిప్పు ఇక్కడ ఒకటి ఉంది అనుకున్నాం. ఇప్పుడు పొరపాటున మనమే దాన్ని వెళ్ళి ఇలా టచ్ చేస్తాం. టచ్ చేసిన వితిన్ సెకండ్స్లో చెయ్యి తీసేస్తాం వెనక్కి. ఎందుకు? అది మనకి కాలుతుంది. అది కాలింది ఇంకా అక్కడే పెడితే ఇంకా ఎఫెక్ట్ అవుతాము. అక్కడ చెయ్యి నుంచి తీసే అని మనకి సిగ్నల్ ఇచ్చేది బ్రెయిన్ నుంచి ఈ చెయ్యి వరకు వస్తుంది అనమాట. దేని ద్వారా అంటే ఈ నర్వ్స్ ద్వారా. ఆ మెసేజ్ తీసుకొచ్చేది ఈ నర్వ్ సెల్స్ అనమాట. ట్రాన్స్ఫర్ మెసేజెస్ దేర్ బై
helping to control and coordinate the working of the different parts of the body. Different బాడీ పార్ట్స్ కంట్రోల్ చేసేది నర్వ్ సెల్స్, హెల్పింగ్ టు కంట్రోల్ అండ్ కోఆర్డినేట్. ఇప్పుడు మనం తినాలి అంటే ప్లేట్లో చూడాలి, దాన్ని కలపాలి, ఏదైనా చిట్లీస్ అలాంటివి ఏదైనా ఉంటే తీసి పక్కకు పెట్టేసి దాన్ని తీసుకొని తిని నమలాలి. ఇవన్నీ కోఆర్డినేషన్ జరగాలి కదా, తీసుకోవడం, పెట్టడం, నమలడం, మింగడం, ఇవన్నీ ఈ నర్వ్స్ కంట్రోల్లో ఉంటాయన్నమాట. కెన్ యూ గెస్ విచ్ పార్ట్ ఆఫ్ ది సెల్ గివ్స్ ఇట్ షేప్? కెన్ యూ గెస్ విచ్ పార్ట్ ఆఫ్ ది సెల్ గివ్స్ ఇట్ షేప్? సెల్లో ఏ పార్ట్ దానికి షేప్ ఇస్తుంది? Components of the cell are enclosed in a membrane. ఓకే, ఇది ఒక సెల్ ఇది ఒక సెల్ అనుకుందాం. ఓకే, సెల్. దీన్ని ఎన్క్లోజ్ చేస్తూ ఒక మెమరైన్ ఉంటుంది. ఓకే, మెమరైన్. దిస్ మెమరైన్ ప్రొవైడ్స్ షేప్ టు ది సెల్స్. ఈ మెమరైన్ అనేది ఈ సెల్కి షేప్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇది ఒక సెల్, దీన్ని కవర్ చేస్తూ ఒక మెమరైన్ ఉంటుంది. ఈ మెమరైన్ అనేది సెల్కి షేప్ ఇస్తుంది. షేప్ టు ది సెల్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. అది ప్లాంట్ సెల్లో అయినా ఈ మెమరైనే, అనిమల్ సెల్లో అయినా ఈ మెమరైనే ఈ సెల్కి షేప్ ఇస్తుంది అనమాట. Cell wall is an additional covering over the cell membrane. The cell wall is an additional covering over the cell membrane in plant cell. ఇప్పుడు ప్లాంట్ సెల్లో తీసుకుంటే, ఇప్పుడు ప్లాంట్ సెల్లో అయినా ఇది అనిమల్ సెల్ అనుకున్నాం. ఇప్పుడు ప్లాంట్ సెల్లో అయినా అనిమల్ సెల్లో అయినా సెల్ వాల్ అనేది కామన్. ఈ సెల్ వాల్ అనేది ఈ సెల్కి ఒక షేప్ని ఇస్తుంది అనమాట. ఓకే, ఇది సెల్ వాల్, ఇది సెల్ వాల్, ఇది సెల్. ఈ సెల్కి షేప్నిచ్చేది ఈ సెల్ వాల్. ఓకే, ఎస్పెషల్లీ ఇన్ ప్లాంట్ సెల్స్. గుర్తుపెట్టుకోండి, ప్లాంట్ సెల్. ఇదే బిట్ అడుగుతారు ఇలానే, అంటే ఇది డిఫరెన్స్ కదా. సో ఈ ప్లాంట్ సెల్లో ఈ సెల్ మెంబరేన్ని కవర్ చేస్తూ ఇంకొక సెల్ వాల్ ఉంటుంది, గోడ. ఇది సెల్ మెంబ్రేన్, ఇది సెల్. ఈ సెల్ షేప్ని డిసైడ్ చేసేది ఈ సెల్ వాల్. ఇది ప్లాంట్ సెల్, సెల్ మెంబ్రేన్. ఇది ప్లాంట్ సెల్, అనిమల్ సెల్ రెండిట్లో ఉంటుంది. ఇది సెల్ వాల్. ఈ గోడ మాత్రం ప్లాంట్కి మాత్రమే ఉంటుంది, అనిమల్ సెల్లో ఉండదు. Cell wall is an additional covering over the cell membrane in plant cells. It gives shape and rigidity to the cells. ఈ సెల్ వాల్ అనేది ఈ సెల్కి షేప్ని, ఇప్పుడు సెల్ మెంబ్రేన్ అనేది దీనికి షేప్ని ఇస్తుంది కదా. ఈ సెల్ వాల్ రిజిడిటీ అంటే ఫ్లెక్సిబుల్గా కాకుండా గట్టిగా ఒకే విధంగా ఉండడానికి ఈ సెల్ వాల్ అనేది హెల్ప్ అవుతుంది. ఇట్ గివ్స్ షేప్ అండ్ రిజిడిటీ టు ది సెల్ వాల్స్. ఓకే, టు ది సెల్స్. Figure 1.7. Okay, let's try to find out it. Where is 1.7? Yes, here 1.7.
చూడండి ఇక్కడ ఇది ఇక్కడ ఉంది కదా, ఇది ప్లాంట్ సెల్లో అనిమల్ సెల్లో రెండిట్లో ఉంటుంది. ఇది సెల్ మెంబ్రేన్, ఇది సెల్ వాల్ అన్నమాట. ఇంకా ఈ పేజ్కి వచ్చినప్పుడు ఇదంతా మొత్తం క్లియర్గా తెలుసుకుందాం. ఇక్కడ cell wall is an additional it gives shape and rigidity to these cells. Bacteria cell also have cell wall. సెల్ వాల్ ఏ వేసేసుకుంటాయి అంటే, సెల్ వాల్ అనేది ప్లాంట్ సెల్కి బ్యాక్టీరియా సెల్కి సెల్ గోడ, గుర్తుపెట్టుకోవడానికి అలా చెప్తున్నాను. సెల్ వాల్ అనేది ఉంటుంది అన్నమాట. రేపు ఎగ్జామ్లో క్వశ్చన్స్ అవే ఉంటాయి అన్నమాట. ఎందుకంటే అన్నిటికీ ఉండదు కదా సెల్ వాల్ అనేది, కొన్నిటికి ఉంటాయి. అది దేనికి అని ఆప్షన్ ఏ ప్లాంట్స్, ఆప్షన్ బి అనిమల్స్, ఆప్షన్ సి బ్యాక్టీరియా, ఆప్షన్ 4 వైరస్, అలా ఇచ్చి ఏబి రైట్, బీసీ రైట్, ఏబిసి రైట్, ఓన్లీ బి రైట్ అలా ఆప్షన్స్ ఇస్తారనమాట. సో ఇక్కడ దేనికి సెల్ వాల్ గోడ ఉంటుందంటే, ప్లాంట్స్ జస్ట్ ఇమాజిన్ చేసుకుంటే మోస్ట్లీ గుర్తుండడానికి ఛాన్సెస్ ఉంటాయి. గోడ దేనికి ఉంటుంది అంటే ప్లాంట్స్కి, బ్యాక్టీరియాస్కి గట్టిగా ఉండాలి అవి, అందుకు. సో ప్లాంట్స్కి, బ్యాక్టీరియాస్కి సెల్ మెంబ్రేన్తో పాటు సెల్ వాల్ కూడా ఉంటుంది. అనిమల్స్కి ఓన్లీ సెల్ వాల్ ఉంటుంది. ఓకే. సైజ్ ఆఫ్ సెల్స్. The size of cells in living organisms may be as small as millionth of the meter, micrometer or micron. ఒక సెల్ సైజ్ ఎంత ఉంటుందంటే, ఒక మీటర్ తెలుసు కదా మనకి ఎంత, దాంతో మిలియన్త్ ఆఫ్ ది మీటర్, millionth of the meter, micrometer or micron, or maybe as large as a few centimeters, లేదంటే కొంచెం few centimeters పొడవు ఉండొచ్చు. However, most of the cells are microscopic in size and are not visible to the unaided eye. అండ్ ఏదేమైనా కానీ అది మోస్ట్ ఆఫ్ ది సెల్స్ అనేది మన కళ్ళతో చూసేలా ఉండదు. చాలా మైక్రోస్కోపిక్ అంటే మైక్రోస్కోప్ కింద పెట్టయితే మాత్రమే చూడగలం. కొన్ని మాత్రం డైరెక్ట్గా చూడగలం, లైక్ ఎగ్. ఓకే. మేబీ however most of the cells are microscopic in size and rare and are not visible to the unaided eye. They need to be enlarged or magnified by a microscope. దాన్ని మనం పెద్దగా ఎలా చూడగలమంటే మైక్రోస్కోప్ ద్వారా చూడగలం. The smallest cell is 0.1 to 0.5 micrometer. స్మాలెస్ట్ సెల్ సైజ్ ఏంటి అంటే 0.1 to 0.5, 1 to 5, అది 0.1 మైక్రోమీటర్. మైక్రోమీటర్ ఇన్ దేంతో ఒక క్వశ్చన్ మనకి ఏంటంటే, స్మాలెస్ట్ సెల్ దేంతో ఉంటుంది, ఒక క్వశ్చన్ దేంతో ఉంటుంది,
bacteria. Okay. స్మాలెస్ట్ సెల్ యొక్క సైజ్ ఏంటి అంటే 0.1 to 0.5 అనమాట. 0.1 to 0.5 micrometers in bacteria. The largest cell measuring. ఓకే, ఇప్పుడు మనం చిన్నది చూసినాము, పెద్దది కూడా చూడాలి కదా, చూద్దాం. లార్జెస్ట్ సెల్ మెజరింగ్ 170 mm to 130 mm మైక్రోమీటర్. ఓకే, ఫస్ట్ 70 వస్తుంది, 170 పెద్ద నెంబర్ వస్తుంది, తర్వాత చిన్న నెంబర్ వస్తుంది. మైక్రోమీటర్స్ 170 mm to 130 mm మైక్రోమీటర్. is the egg of an ostrich. ఓకే, ఆస్ట్రిచ్ తెలుసు కదా, గిన్ని కోడి అంటాం, పెద్దగా ఉంటుంది. ఒక మూవీలో డైలాగ్ కూడా ఉందిగా, విజయ్ గారిది అనుకుంటా, విజయ్ సేతుపతి. ఆస్ట్రిచ్ తెలుసారా నీకు అంటే, తెలుసు నా, గిన్నె కోడి పెద్దగా ఉంటుంది. దాని గుడ్డు తెలుసా నీకు అంటాడు. తెలుసు, ఇంత ఉంటుంది అంటే, ఆ గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుంది కదా నొప్పి అనేసి అలా. 170 meters to 130 ఉంటుంది అన్నమాట. అది 170 mm into 130 mm is the largest egg of an ostrich. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ఎగ్ అని అడిగారు అంటే ఆస్ట్రిచ్. వాట్ ఈస్ ద లార్జెస్ట్ సెల్ అని అడిగితే ఆస్ట్రిచ్. స్మాలెస్ట్ సెల్ ఇన్ బ్యాక్టీరియా. ద స్మాలెస్ట్ సెల్ సైజ్ వచ్చి 0.1 to 0.5 mm బ్యాక్టీరియాలో ఉంటుంది. లార్జెస్ట్ ఎగ్ వచ్చి లార్జెస్ట్ సెల్ వచ్చి ఆస్ట్రిచ్లో 170 into 170 mm into 130 mm is the largest egg of an ostrich. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా, అర్థమవుతుంది మీకు అని అనుకుంటున్నా. అందుకే ఎవ్రీ పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. బాయిల్డ్ హెన్స్ ఎగ్, ఇది యాక్టివిటీ చూద్దాం ఒక్కసారి. బాయిల్ a hen's egg, remove the shell. What do you observe? A white material surrounded the yellow part. Right? White material is albumin, which solidifies on boiling. The yellow part is yolk. It is part of the single cell. You can observe this single cell without any magnifying device. మనం చెప్పుకున్నట్టే ఎగ్ అనేది ఒక సింగిల్ సెల్. దీన్ని మనము మ్యాగ్నెట్స్ లెన్స్, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ లైక్ మైక్రోస్కోప్ అలాంటివి ఏం యూజ్ చేయకుండా చూడొచ్చు. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే, మనము హెన్ ఎగ్ని బాయిల్ చేస్తాం కదా, దానిపైన ఒక వైట్ షీట్ని కూడా రిమూవ్ చేస్తాము. అది రిమూవ్ చేసిన తర్వాత మనకి వైట్గా ఒకటి కనిపిస్తుంది, దాని లోపల ఎల్లో చందనం అంటాం కదా మనము, అది ఉంటుంది. ఈ వైట్ ఏదైతే ఉందో అది ఆల్బుమిన్. వైట్ మెటీరియల్ ఈజ్ ఆల్బుమిన్ విచ్ సాలిడిఫైస్ ఆన్ బాయిలింగ్. ఈ వైట్ అనేది మనం బాయిల్ చేయడం వల్ల గట్టిగా ఉంటుంది. దానికి ముందు పైన షెల్ మాత్రం గట్టిగా ఉంటుంది, లోపల మొత్తం లిక్విడ్గానే ఉంటుంది. మనం బాయిల్ చేయడం వల్ల వైట్ కోట్ తీసేయడం వల్ల, బాయిల్ చేయడం వల్ల ఇది
గట్టి పెడుతుంది అనమాట ఆల్బమిన్ అది. ద ఎల్లో పార్ట్ ఈజ్ యోల్క్. యాక్ కాదు, యోల్క్. యోల్క్ ఇది ఆల్బమిన్. ఫస్ట్ పైన ఉండేది ఏ. ఆల్ఫాబెట్స్లో ఫస్ట్ ముందర ఉండేది కూడా ఏ కదా, సో పైన ఉండేది ఆల్బమిన్. ఆల్ఫాబెట్స్లో లాస్ట్లో XYZ ముందు వై కదా, లోపల ఉంటుంది. ఇది కూడా అలానే గుర్తుపెట్టుకుందాం. ఎల్లో పార్ట్ ఈజ్ యోల్క్. ఇది ఆల్బమిన్, యోల్క్. ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది సింగిల్ సెల్. ఇది ఒక సింగిల్ సెల్. ఇది అంతా ఒక సింగిల్ సెల్ అనుకుంటే ఈ సింగిల్ సెల్లో పార్ట్ అనమాట. యూ కెన్ అబ్జర్వ్ దిస్ సింగిల్ సెల్ వితౌట్ ఎనీ మ్యాగ్నిఫైయింగ్ డివైస్. అంతే కదా, మనం ఏమి మైక్రోస్కోప్లు అది ఇది ఏం లేకుండా డైరెక్ట్గా చూడవచ్చు. ఆర్ ద సెల్స్ ఈజ్ అన్ ఎలిఫెంట్ లార్జర్ దెన్ ది సెల్స్ ఇన్ ఎ ర్యాట్. మనం ఇది ఆల్రెడీ డిస్కస్ కూడా చేసాము. ఎలిఫెంట్లో సెల్స్ అనేది ర్యాట్లో కన్నా పెద్ద సైజులో ఉంటుందా అని క్వశ్చన్. చూద్దాం కింద ఎక్స్ప్లెనేషన్. ద సైజ్ ఆఫ్ ది cells has no relation with the size of the body of the animal or plant. సెల్ యొక్క సైజ్ అనేది అనిమల్ కానీ ప్లాంట్ కానీ దాని బాడీకి ఆ సెల్ సైజ్కి సంబంధం ఉండదు. ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ ద సెల్స్ ఇన్ ది ఎలిఫెంట్ be much bigger than those in the run. It is not necessary. అంత అవసరమేం లేదు. The size of the cell is related to its function. సెల్ యొక్క సైజ్ కొంచెం చిన్నది కానీ పెద్దది కానీ అది దాని ఫంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ బాడీ ఆఫ్ ది ఆర్గానిజం మీద కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నర్వ్ సెల్స్ both in the elephant and the rat are long and branched. నర్వ్ సెల్స్ అనేది ఎలిఫెంట్లో అయినా ర్యాట్లో అయినా హ్యూమన్స్లో అయినా దేంతో అయినా కానీ బ్రాంచ్డ్గా లాంగ్గానే ఉంటుంది. ఎందుకంటే దాని ఫంక్షన్ దే పర్ఫార్మ్ ది సేమ్ ఫంక్షన్ దట్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ది మెసేజ్. ఎందుకంటే అది ర్యాట్లో అయినా ఒకే పని చేయాలి, ఎలిఫెంట్లో అయినా ఒకే పని చేయాలి, హ్యూమన్లో అయినా ఒకే పని. ఏంటి అది అంటే ట్రాన్స్ఫరింగ్ ది మెసేజ్ని ట్రాన్స్ఫర్ చేయడం. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. You have learned that each living organism have many organs. మనం చదువుకున్నాం ప్రతి ఒక్క జీవి చాలా ఆర్గాన్స్ని కలిగి ఉంటాయి. ఆర్గాన్స్ అన్ని ఆర్గాన్ సిస్టమ్గా ఫామ్ అవుతాయని. యూ హ్యావ్ స్టడీడ్ ఇన్ క్లాస్ 7 అబౌట్ ది డైజెస్టివ్ ఆర్గాన్స్ విచ్ టుగెదర్ కన్స్టిట్యూట్ ది డైజెస్టివ్ సిస్టమ్. డైజెస్టివ్ ఆర్గాన్స్ అన్నీ కలిసి డైజెస్టివ్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. లైక్ మౌత్, ఈసోఫాగస్, స్టమక్, లివర్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్, యానస్ ఇవన్నీ కలిపి డైజెస్టివ్ సిస్టమ్ని ఫామ్ చేస్తాయి. Each organism perform the different functions such as digestion. Each organ in the system perform the different functions. ప్రతి ఒక్క ఆర్గాను ఒక్కొక్క ఫంక్షన్ని చేస్తుంది డైజెషన్లో. యాజ్ అసిమిలేషన్ అండ్ ది అబ్జార్ప్షన్. సిమిలర్లీ అసిమిలేషన్ అండ్ అబ్జార్ప్షన్ అంటే మన డైజెషన్ అయిన ఫుడ్లో ఎనర్జీని మొత్తం అబ్జర్వ్ చేసి మన బ్లడ్కి మొత్తానికి సెండ్ చేయడం, మన బ్లడ్ ద్వారా అన్ని ఆర్గాన్స్కి నర్వ్స్ ద్వారా సెండ్ చేయడం అది అన్నమాట. సిమిలర్లీ డిఫరెంట్ ఆర్గాన్స్ ఆఫ్ ది ప్లాంట్ పర్ఫార్మ్ ది స్పెసిఫిక్
స్పెషలైజ్డ్ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ హెల్ప్ ఇన్ ది అబ్సార్ప్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. అలాగే ప్లాంట్స్లో కూడా డిఫరెంట్ ఆర్గానిజమ్స్ డిఫరెంట్ ఫంక్షన్స్ చేస్తాయి. ఎలా అంటే ఇప్పుడు రూట్స్ ఉంటాయి కదా, అది ల్యాండ్లో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, మినరల్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా లీవ్స్ as you learned in the class 7 are responsible for the synthesis of the food. అలాగే మనకి లీవ్స్ దేనికి హెల్ప్ అవుతాయి, ఫుడ్ని ప్రిపేర్ చేయడానికి. ఈచ్ ఆర్గాన్ ఈజ్ ఫర్దర్ మేడ్ అప్ ఆఫ్ ఏ స్మాలర్ పార్ట్స్ కాల్డ్ tissue. Each organ is further made up of a smaller parts called tissues. Tissuesతో ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఏ టిష్యూ ఇస్ ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ పర్ఫార్మింగ్ ఏ స్పెసిఫిక్ ఫంక్షన్. సేమ్ ఫంక్షన్ చేయగలిగే సేమ్ షేప్ ఉండే సెల్స్ మొత్తం కలిసి ఒక టిష్యూగా ఫామ్ అయ్యి ఒకే పని చేస్తుంటాయంట అనమాట. దీని గురించి కూడా మనం ముందు డిస్కస్ చేసాం. బెహేలీ రియలైజ్డ్ దట్ అన్ ఆర్గాన్ ఈజ్ మేడప్ ఆఫ్ టిష్యూస్. అంతే కదా, టిష్యూస్ మొత్తం కలిసి ఒకే టైప్ ఆఫ్ టిష్యూస్ మొత్తం కలిసి ఒక ఆర్గాన్ ఫామ్ అవుతాయి. విచ్ టర్న్స్ ఆర్ మేడప్ ఆఫ్ సెల్స్. ఈ టిష్యూస్ అన్నీ దేంతో ఫామ్ అయి ఉంటాయి, సెల్స్తో ఫామ్ అయి ఉంటాయి. సెల్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజం ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్. వీటన్నిటికీ బేస్ ఏంటి, సెల్. కాబట్టి సెల్ ఇన్ ఏ లివింగ్ ఆర్గానిజం ఈజ్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్. వాట్ ఈస్ ద బేసిక్ స్ట్రక్చరల్ యూనిట్ ఆఫ్ అన్ లివింగ్ ఆర్గానిజం అని క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఏంటి అంటే సెల్. ఓకే, పార్ట్స్ ఆఫ్ సెల్. ఇది ఇంకా ఒక 2 పేపర్స్ ఉన్నాయి, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.